హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. సలార్ తర్వాత ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడితే కల్కి లేదంటే రాజాసాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు సెట్స్ పై ఉండడంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. యానిమల్ సినిమా తర్వాత ఇప్పటి వరకు స్పిరిట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు సందీప్ రెడ్డి వంగ. అసలు స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ఎంత వరకు వచ్చింది? అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తోనే ఉండబోతుందా? ఉంటే స్పిరిట్ అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది అనే ప్రశ్నలు ప్రభాస్ అభిమానులు వేధిస్తున్నాయి. ఇక ఈ ప్రశ్నలకు మంచి సమాధానాలే దొరికాయి. ఈ రెండు సినిమాలతో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జోరుగా జరుగుతోంది. కాకపోతే అప్డేట్స్ ఇవ్వట్లేదంతే. కానీ సందీప్ వంగ అన్ని పక్కగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు రాజాసాబ్ కు కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. అయితే వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగ. యానిమల్ సినిమాతో సందీప్ రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక స్పిరిట్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చేస్తానంటున్నారు వంగ. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తిగా మేక్ ఓవర్ అవుతున్నారు. 2025 దసరాకు స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.